కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం అయితే ప్రజల్లో కానీ చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ఎక్కడైనా సరే ఏది లోటుపాటు లేకుండా ప్రతి వర్క్ బాగానే జరుగుతుంది. ఎక్కడ ఏ మాట రిమార్క్ అనే మాట లేదు. ఓకే, మీకు ఏదన్నా తప్పులు ఒప్పులు అనేది ప్రతి పార్టీలో సహజమైనది ఉండటం అనేది ఎవరికి లేకుండా కింద స్థాయి నుండి పై స్థాయి వరకు లేకుండా ఉండదు. అది అంటే 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. సో ప్రజలకు ఏమన్నా మంచి జరిగింది కూటమి ప్రభుత్వం? మంచి జరిగిందిగా. జరగదని ఎవరన్నారు చెప్పండి? ఏ విషయంలో జరగలేదు? మీకు అమ్మఒడి పడట్లేదా స్కూల్ పిల్లలకి? తర్వాత అది తల్లికి వందనం పడట్లేదా? తర్వాత అదేంటి డోక్రా మహిళకి న్యాయం చేయట్లేదా? ఇంకేం చేయట్లేదు. మీకు ఏ రకంగా న్యాయం జరగట్లేదు? ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు? ఇంట్లో కూర్చొని పబ్జీలు ఆడుకొని దాంట్లో బర్గర్లు పిజ్జాలు తినేవాడికి ఏం తెలుసుద్ది? అన్న జాగ్రత్తగా మాట్లాడండి, వచ్చేది మేమే రప్పరప్ప నరుకుతామంటారు జగన్. ఏంటి రప్పరప్ప నరికేది? వాడిని నెక్స్ట్ ఒకటే సీటు జగన్ ఒకటే గెలిచేది అసెంబ్లీలో. వాళ్ళు గట్టిగా చెప్తున్నారు 2029 మాదే. ఓకే, వాళ్ళకి ఆ మాటకి ఊహా భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఒక్కొక్కళ్ళని జగన్ అనే వ్యక్తి భ్రమ ఊహలో ఉన్నాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. ఎవరికారు బయట రాలా వచ్చి. అంటే ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు చంద్రబాబు గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏం మోసం చేసాడని ఒకటి బయట చూపించమని జగన్ చెప్పిన హామీలు అరకొరగా ఇస్తున్నారు తప్ప ఏది పూర్తిగా ఇవ్వట్లేదు. అరకొర ఇస్తున్నారంటారు. అసలు నువ్వు ఇచ్చిన హామీ ఏదో కరెక్ట్గా పలానా హామీని వాళ్ళ నెరవేర్చాను కూడా చెప్పమని జగన్ని. ప్రభుత్వం కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది జరగలేదన్న హామీ అనేది క్లారిటీ చూపిస్తాం మేము. మరి ఆయన చెప్తున్నారు కదా చంద్రబాబు గారు ఒక 420 జనాన్ని మోసం చేశాడు, అరెస్ట్ చేసి లోపల బొక్కలో పడేయాలంట. జగన్ 420 చంద్రబాబు నాయుడు కాదు. ఆయన అన్న మాట ఇది, నా మాట మీ మాట కాదు, మా మాట చెప్తున్నా. ఇది నా వ్యక్తిగతంగా నేను మాట చెప్తున్నా. జగన్ అన్నాడు 420. ఆ 420 కాబట్టి జగన్ 11 సీట్లు ఇచ్చారు. అదే కానీ మళ్ళీ నెక్స్ట్ సీఎం అన్నాడు కదా. నెక్స్ట్ సీఎం కాదు, పిఎం. అంటే పిఎం అంటే నా భాషలో లాంగ్వేజ్ మాట్లాడకూడదు. ఆ రకంగా ఉంటుంది అన్నమాట. మొత్తం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? కూటమి ప్రభుత్వం అయితే 100%, 99% అయితే ఎటువంటి డోకా లేదు. అమరావతి కూడా మొదలు పెట్టారు, రాజధాని ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ రాజధాని కాదు, నెక్స్ట్ సీఎం కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడే. అంత నమ్మకంతో చెప్తున్నారు మీరు? అంత నమ్మకం చెప్తున్నారంటే వర్కబుల్ క్యాండిడేట్, మ్యాండేట్ అన్ని విషయాలు బాగా మైండ్ సెట్ ఆలోచించి వ్యక్తిగతంగా నెక్స్ట్ ఒక 5 ఏళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి మైండ్ సెట్ ఉన్న వ్యక్తిగతంగా ఉన్న మనిషి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు తప్పించి ఇంకెవరు లేరు.